అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అద్భుతమైన శక్తికి, ధైర్యానికి ప్రతీకగా నిలిచే మహిషాసుర మర్దిని కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ కేవలం పురాణం కాదు, అంతర్గత దుష్టత్వంపై మన విజయానికి ప్రతీక. ఈ కథ ఆరంభం మహా అసురుడైన మహిషాసురుడితో జరుగుతుంది. అతడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించి ఒక అసాధారణ వరం పొందుతాడు. ఏ పురుషుడు, దేవత లేదా జంతువు తనను చంపకూడదు అని అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన మహిషాసురుడు స్త్రీశక్తిని బలహీనంగా భావించి ఒక స్త్రీ చేతిలో మాత్రమే నాకు మరణం సంభవించాలి అని అడిగాడు. ఆ వరం అతడికి అజేయతను ఇచ్చిందనే భ్రమలో అతడు స్వర్గాన్ని ఆక్రమించి దేవతలను ఓడించాడు. నిస్సత్తువతో దేవతలు స్వర్గాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చింది. దిక్కుతోచని దేవతలు అప్పుడు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శివుడు వద్దకు వెళ్ళి తమ బాధను మొరపెట్టుకున్నారు. దేవతల దుస్థితిని చూసి త్రిమూర్తులు మరియు ఇతర దేవతలందరూ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఆ క్షణంలో వారి కోపం మరియు దివ్య తేజస్సు అద్భుతమైన కాంతి పర్వతంలా ఒక్కటిగా మారింది. ఆ తేజస్సు పుంజం నుండే సౌందర్యం, శక్తి మరియు క్రోధం కలగలిపిన రూపంలో దుర్గాదేవి లేదా ఆదిశక్తి ఆవిర్భవించింది. దేవతలందరూ ఆమెకు తమ అత్యంత శక్తివంతమైన ఆయుధాలను సమర్పించారు. శివుడు తన త్రిశూలం, విష్ణువు తన చక్రం, ఇంద్రుడు తన వజ్రాయుధం, ఇలా అన్ని శక్తులు ఆమెలో లీనమయ్యాయి. సింహాన్ని తన వాహనంగా చేసుకుని సమస్త లోకాల రక్షణ కోసం ఆ మహాశక్తి యుద్ధానికి సిద్ధమైంది. దేవి గర్జనతో యుద్ధం ప్రారంభమైంది. ఆమె యొక్క అద్భుతమైన పరాక్రమం ముందు మహిషాసురుడి సైన్యం నిలవలేకపోయింది. ఈ భయంకర యుద్ధం కొన్ని గ్రంథాల ప్రకారం 15 రోజుల పాటు కొనసాగింది. మహిషాసురుడు మోసపూరితంగా తన వరం రక్షణలో ఉండటానికి గేదె రూపంలోకి పదే పదే మారుతూ దేవిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడు. కానీ దేవి తన శక్తితో మహిషాసురుడు పూర్తిగా గేదె రూపం ధరించకముందే అతడిని తన పాదంతో తొక్కి త్రిశూలంతో సంహరించింది. అతడి దుష్టత్వాన్ని అంతం చేసింది. ఆ విజయం లోకానికి శాంతిని పునరుద్ధరించింది. అప్పటి నుండి ఆమె మహిషాసుర మర్దినిగా పూజలందుకుంటుంది. మహిషాసుర మర్దినిని పూజించడానికి కారణం ఆమె కేవలం రాక్షసులను చంపడమే కాదు. ఈ కథనంలో లోతైన తత్వరహస్యం ఉంది. మహిషాసురుడు మనలోని అహంకారం, అజ్ఞానం మరియు దురాశ వంటి అంతర్గత దుష్టశక్తులకు ప్రతీక. ఈ అంతర్గత మహిషాసురుడు మన మనశ్శాంతిని నాశనం చేస్తాడు. మహిషాసుర మర్దినిని పూజించడం అంటే మనలో నిగూఢంగా ఉన్న ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు సత్యం అనే దివ్య శక్తిని మేల్కొల్పడం. ఆమె తల్లిలా మనల్ని కష్టాల నుండి రక్షిస్తుంది, కానీ మనలోని దుష్టత్వాన్ని తొలగించడానికి ఉగ్ర రూపం దాలుస్తుంది, కష్టాల నుండి రక్షిస్తుంది. అందుకే ఆమెను నవరాత్రులు మరియు విజయదశమి పండుగల సమయంలో ప్రత్యేకంగా పూజిస్తాము. ఆమె శక్తిని స్మరించుకోవడం ద్వారా మనం కూడా జీవితంలో వచ్చే సవాళ్లను ఎదుర్కొని అంతర్గత విజయాన్ని సాధించగలమనే సందేశాన్ని ఈ కథనం ఇస్తుంది. ఈ కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.